జడ్జ్ కి మధ్యన డిస్కషన్ ని ఒక్కొక్క మాట క్లీన్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని ఇంకా బలపరిచేటట్టే ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన డైరెక్ట్ అటాక్ చేశారు. ఇదంతా ఓకే గానీ ఈ కేసులో అసలైన బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చిందో తెలుసా? నిరంజన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అందరికి చేతులూపుతూ వెళ్లారు, అది కరెక్ట్ అయిన విషయం కాదు అని రేవంత్ రెడ్డి గారు చాలా కరాఖండిగా చెప్తున్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే దానికి మీరు సమాధానం ఏమని చెప్తారు? అక్కడ టైంకి రాని పోలీసుల ప్రైస్ హైక్లకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ కి 28% GST వస్తుంది. పోలీసులు రిజెక్ట్ చేసినట్టు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ లేదు, అది ఉంటే అసలు ఈ గొడవే ఉండదు కదా అని హైకోర్టులో జడ్జి డిసైడ్ చేశారు. దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పంపించాలని చెప్పి ఒక సెల్లో ఆయన పెట్టి రాత్రంతా ఉంచారు. అసలు అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చి ఉండకూడదు. తర్వాత ఈ రాహుల్ కన్వాల్ గారు క్వశ్చన్ అడిగారు, ఆయన రీసెంట్ ఒక ఇన్సిడెంట్ లో మీ పేరు మర్చిపోయారు కదా, దానివల్ల ఏమైనా అయి ఉంటుందా? ఇక్కడ ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏదైనా అయ్యి మిమ్మల్ని జైల్లో తోస్తే మీకు ఓకేనా? అందరికీ నమస్కారం స్వామి. ముందుగా బిగ్ థ్యాంక్ యూ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి. చాలా కష్టపడితే దక్కిన ఫలితం ఇది, కాకపోతే మీ సపోర్ట్ లేకుండా ఇది పాసిబుల్ కాదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అల్లు అర్జున్ గారిని నేను చంచల్ కూడా జైలుకి పట్టుకెళ్లి అరౌండ్ 6:30-6:40 PM కి ఇంటరిమ్ బెయిల్ వచ్చినా కూడా నిరంజన్ రెడ్డి గారు ఎట్లా వాదించారు అనేది పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం హైకోర్టులో. అందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన కష్టపడి తెచ్చిన ఇంటరిమ్ బెయిల్ ని కూడా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి ఇమీడియట్ గా బయటకు రావాల్సిన అర్జున్ గారిని ఒక రాత్రంతా జైల్లోనే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేశారు. ఆయన జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ విజువల్స్ చాలా హార్ట్ వార్మింగ్ ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో. అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఫిల్మ్ ఫ్రాటర్నిటీలో ఎవరైతే ఉన్నారో అందరినీ కలిశారు. అందులో విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, సుకుమార్ గారు వచ్చారు, రానా గారు వచ్చారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారు, ఇలా చాలా మంది వచ్చారు. అందరితో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి ఆయన ఒక మాట అన్నారు, ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఈ నేల పట్ల, మన రాజ్యాంగం పట్ల నాకు నమ్మకం ఉంది. ఆయన ఎక్కడ నిరంజన్ రెడ్డి గారి పేరు బయటకు తీయలేదు కానీ అర్జున్ గారు బయటకు రావడంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఇవాళ వీడియోలో దాని గురించే మనం మాట్లాడదాం. హైకోర్టులో నిరంజన్ రెడ్డి గారికి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి, జడ్జ్ కి మధ్యన డిస్కషన్ ని ఒక్కొక్క మాట క్లీన్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దాంతో పాటు ఇండియా టుడే కాన్క్లేవ్ అనే ప్రోగ్రామ్ జరిగింది న్యూఢిల్లీలో. దాన్ని రేవంత్ రెడ్డి గారు విజిట్ చేశారు. అక్కడ ఆయన చేసిన ప్యానల్ డిస్కషన్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు డిస్కషన్ అల్లు అర్జున్ గారి టాపిక్ మీదనే నడిచింది. ఏవైతే స్పెక్యులేషన్స్ ఉన్నాయో పబ్లిక్ డొమైన్ లో రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి పడట్లేదని దాన్ని ఇంకా బలపరిచేటట్టే ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన డైరెక్ట్ అటాక్ చేశారు. ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఏం మాట్లాడారు కూడా అందరికీ అర్థమయ్యే భాషలో మీకు చెప్పేస్తాం. సో ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి తరపున వాదన ఏంటి? అల్లు అర్జున్ గారి వాదన. దీనికి ఆపోజిట్ గా మనకి ఏముంది? రేవంత్ రెడ్డి గారి వాదన. ఆయన చేతిలోనే తెలంగాణ హోమ్ ఉంది. అర్జున్ గారి అరెస్ట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు, నా కాల్ ఇది అని. సో ఇరు వైపుల వాదన విందాం. ఎందుకంటే నిరంజన్ గారి కోర్ట్ రూమ్ డిస్కషన్ ఇంగ్లీష్ లో ఉంది, ఇటు రేవంత్ రెడ్డి గారి డిస్కషన్ ఏమో హిందీలో ఉంది. దాన్ని కండెన్స్ చేసి తెలుగులో మాట్లాడదాం. మనం స్టార్ట్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 3 మిలియన్ కొట్టాం. రోజు నా వైపు నుంచి వస్తున్న వీడియో మీ అందరికీ నచ్చుతుంది, ఏ రోజు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేశారుగా? వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందు ఇక్కడ మీకు కాంటెక్స్ట్ చాలా క్లియర్ గా అర్థం కావాలి. ఏం జరిగింది సంక్లుప్తంగా చెప్తా. సడన్ గా అల్లు అర్జున్ గారి రెసిడెన్సీకి పోలీసులు వచ్చి వితౌట్ ఎనీ నోటీస్ ఆయన డైరెక్ట్ గా పట్టుకెళ్లి అక్కడ నుంచి చిక్కడపల్లికి పట్టుకెళ్లి, ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కి పట్టుకొచ్చి, గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి హైకోర్టుకి, హైకోర్టు నుంచి చంచల్గూడ పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్లిపోయారు రిమాండ్ లో. ఇదంతా గంటల్లో జరిగిపోయింది. కాకపోతే ప్యారలల్ స్క్రీన్ ప్లే లో అల్లు అర్జున్ గారి లీగల్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు, ఆయన చాలా గట్టిగా ప్రయత్నించారు. లంచ్ మోషన్ అని ఉంటది, చాలా రేర్ కేసెస్ లో గానీ అది ఇవ్వరు, లాస్ట్ మినిట్ లో చేసేది అది ఇంటరిమ్ బెయిల్ కి అది ఇవ్వడానికి. ఇక్కడ నాంపల్లిలో జస్టిస్ శ్రీదేవి గారు ఆల్రెడీ రిమాండ్ ఇచ్చేసారు ఆవిడ. అది వచ్చేసిన తర్వాత కూడా ఈయన ఇమీడియట్ గా హైకోర్టుకి వెళ్ళి, అంటే ఫిజికల్ గా కాదు, ఇక్కడ డిస్కషన్ అంతా ఆన్లైన్ నడుస్తుంది, అక్కడ ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు. ఒక్కొక్కటి మాట్లాడదాం మనం. అక్కడ ఎలా ఉందంటే 3 బాక్సెస్ ఉన్నాయి. ఒక బాక్స్ లో జడ్జి గారు ఉన్నారు, ఇంకో దాంట్లో ఒక గుంపు ఉన్నారు, అందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సైడ్ అనుకోండి మీరు. ఏదైతే రైట్ సైడ్ మనకు కనబడుతుందో అందులో నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఒకసారి రిమాండ్ రిపోర్ట్ లో సెకండ్ పేజ్ చూడండి. రిమాండ్ రిపోర్ట్ అంటే బేసిక్ గా అల్లు అర్జున్ గారిని 14 days జైల్లో పెట్టడానికి నాంపల్లి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, అది దాన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారు. ఇందులో సెకండ్ పేజ్ ఆయన చూపిస్తూ ఇక్కడ చూడండి 9:40కి అల్లు అర్జున్ గారు వచ్చారని ఉంది. ఆయన చుట్టూ ఒక 12 to 16 పీపుల్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అందులో బౌన్సర్స్ ఉన్నారు అని రాస్తుంది. ఆ బౌన్సర్స్ ని తోసే క్రమంలో ఎప్పుడైతే 9:40కి సంధ్యా థియేటర్ ప్రెమిసెస్ లోకి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారో ఒకేసారి జనాలంతా ఆయన సైడ్ రావడం మొదలైంది. ఇది జరిగినప్పుడు దీనికి రిటాలియేషన్ గా ఎప్పుడైతే బౌన్సర్స్ వాళ్ళని తోసారో థియేటర్ ఎంట్రన్స్ నుంచి లోవర్ బాల్కనీ వరకు డిస్టర్బెన్స్ జరిగింది అని రాసుంది. గానీ మేడం అది ఎలా కుదిరిద్ది? అంత దూరం జనాలు ఎలా వెళ్తారు? ప్లస్ దానికి అదనంగా ఎవరైతే సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ హీరోనే సపోర్ట్ చేస్తున్నారు, ఆయనకి ఎటువంటి భంగం కలగకుండా, ఆపద రాకుండా వాళ్ళు కాపాడుతున్నారు. కానీ జనాల్ని హర్ట్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. పైపెచ్చు పోలీసులకి ఆల్రెడీ మేము ఇంటిమేట్ చేశాము. సెకండ్ రోజే ఒక లెటర్ వెళ్ళింది సంధ్యా థియేటర్ నుంచి, ఇలాగ 4th రోజు ఒక ఈవెంట్ జరగబోతుంది, ఆ రోజు అల్లు అర్జున్ గారు విత్ ఫ్యామిలీ సినిమా విత్ టీమ్ రాబోతున్నారు, ఇనఫ్ పోలీస్ లేరు అక్కడ, అడిక్వేట్ సప్లై ఆఫ్ పోలీస్ మెన్ లేరు, దానివల్ల జరిగిన ల్యాబ్స్ ఇది అని నిరంజన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు వాదన. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే, ఆ రోజు మేము పర్మిషన్ అడిగినప్పటికీ పోలీసులు సరైన సంఖ్యలో రాకపోయేసరికి ఈ తప్పు జరిగింది, ఈ తప్పుని కప్పెట్టేద్దాం అని చెప్పి పోలీసులే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తో కలిపి ప్లాన్ చేశారని చెప్పినట్టు. Police were present, they were not in adequate numbers,
And now who is conducting this prosecution, your lordships would see, would be everything will be done by the police. ఇన్ఫాక్ట్ ఈ నిరంజన్ రెడ్డి గారు ఎప్పుడైతే పోలీసులు సరైన సంఖ్యలో రాలేదని చెప్పారో అప్పుడు జడ్జి గారి ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి. They were not in adequate numbers. And now who is conducting this process? కరెక్టే కదా అన్నట్టు నోట్ చేశారు ఆవిడ. ఇదంతా ఓకే గానీ ఈ కేసులో అసలైన బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చిందో తెలుసా? నిరంజన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. పైన థియేటర్ లో సినిమా నడుస్తుంటే కింద ఆవిడ చనిపోయిన తర్వాత ఆ బాబు ఇంజూర్ అయిన తర్వాత పోలీసులు కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చారు. అంటే అక్కడ పోలీసులు వచ్చింది కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికే అని ఒక పెద్ద ఎలిగేషన్ వేశారు. And the child fell and they were crying. Police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. ఈ మాటకి కోర్టు రూమ్ అంతా కూడా నవ్వింది. ఇన్ఫాక్ట్ చాలా మంది పోలీసులు క్రికెట్ స్టేడియం కి దానికి బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మ్యాచ్ చూస్తుంటారు. ఇది కూడా అలాంటి సంఘటననే వాళ్ళు అనుకున్నారు. మేడం నేను ఒకటే మాట అంటున్నానండి, ఇక్కడ తప్పు అల్లు అర్జున్ గారిదో ప్రేక్షకులదో పోలీసులదో కాదు, తప్పు జరిగింది. వ్యవస్థ పరంగా మనం చేంజ్ చేయాలి కానీ ఒక వ్యక్తిని దోషిగా మనం పెట్టకూడదు. అది అటు అల్లు అర్జున్ గారైనా ఇటు పోలీసులైనా, పోలీసులు కూడా అనుకోనుంటే ఖచ్చితంగా వాళ్ళు పైకి వెళ్ళి ఉండరు. కాకపోతే అది అలా జరిగింది అనే ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఆయన తెచ్చారు. I would not say, my lord, it was done at anybody's instance. But my lord, to say it is culpable homicide. ఇది రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా నచ్చలేదు ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఏమంటున్నారు, విదౌట్ ఎనీ పర్మిషన్ అల్లు అర్జున్ గారు వెళ్లారు, కారు పైన నిలబడి అందరికి చేతులూపుతూ వెళ్లారు, అది కరెక్ట్ అయిన విషయం కాదు అని రేవంత్ రెడ్డి గారు చాలా కరాఖండిగా చెప్తున్నారు. గాడికే ఊపర్ ఆకే సబ్ లోగోं को चेयर कर देके चिल्ला के ये कर देके पूरा माहौल पूरा हाथ से निकल गए. అగైన్ మనం మళ్ళీ కోర్టు రూమ్ అని వెనక్కి వస్తే ఈ పిటిషన్ ని క్వాష్ చేయమని అడుగుతున్నాను. క్వాష్ అంటే రద్దు అని, అంటే ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ తో బిల్డ్ అయింది కాదు, దీన్ని కొట్టివేయమని అడిగింది క్వాష్ పిటిషన్. ఒకవేళ మీరు క్వాష్ చేయకపోయినా నేను ట్రైల్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. Your ladyship is not going to quash. I'm sanguine we'll get it to be quashed. Ladyships are not persuaded or the court is not persuaded. I will go to trial and if they're able to prove their case. కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ గారిని రిమాండ్ లో పెట్టి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడానికి ఏంటి దాని అర్థం? స్పెషల్ గా ఆయనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు. ఇది ఆయన స్ట్రాంగ్ పాయింట్. దీనికి జడ్జి గారు కూడా ఏకీభవించారు. ఆయనతో డైరెక్ట్ గా లింక్ ఉందా అన్నట్టు ఆవిడ అడిగారు కూడా మధ్యలో. ఆయన చూడండి చాలా స్మూత్ గా వస్తున్నారు ఆయన. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేయాలి, ఆయన చాలా స్మూత్ గా వస్తున్నారు. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత స్లోగా ఆయన పాయింట్స్ మీదకి వచ్చేసారు. ఏవైతే సెక్షన్ లో అల్లు అర్జున్ గారి మీద వేశారు, సెక్షన్ 115 దగ్గర ముందు వచ్చారు. అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే అల్లు అర్జున్ గారి వల్లే మృతి జరిగింది, కాకపోతే అది మర్డర్ కిందకి రాదు అని. దీన్ని ఆయన చాలా బలంగా క్వశ్చన్ చేశారు. ఫస్ట్ ఈ సెక్షన్ లో కల్పబుల్ హోమిసైడ్ మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని కింద ఉండే పాయింట్స్ ఏంటి అని వెతికారు. 3 పాయింట్స్ వచ్చాయి. పాయింట్ నెంబర్ 1, whoever causes death with the intention of causing it. అంటే నీ మైండ్ లో ఆ వ్యక్తి చనిపోవాలని నీకు ఉందా? రిమాండ్ రిపోర్ట్ లో అది లేదు, వాస్తవానికి అది జరగలేదు. Whoever causes death by doing an act with the intention of causing death. పాయింట్ నెంబర్ 2, ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ బాడీలీ ఇంజురీ దట్ కెన్ కాజ్ డెత్. అంటే ఏదైనా ఇంజురీ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉందా, ఆ ఇంజురీ వల్ల ఏదైనా డెత్ కాజ్ అయిందా అని, అది కూడా లేదు రిమాండ్ లో అని ఆయన చెప్పారు. Or with the intention of causing bodily injury as is likely to cause death. But they do not say this. ఇకపోతే మూడోది, ఆర్ విత్ ద నాలెడ్జ్ దట్ హిస్ యాక్షన్ కెన్ కాజ్ డెత్. ఇది జరిగుండొచ్చు అంటే ఇది జరిగితే ఆవిడ చనిపోవచ్చు అని తెలిసి కూడా వెళ్ళారా అంటే అది కూడా లేదు కదండి. అసలు 105 ఈయన మీద ఎలా అప్లికబుల్ అవుతుంది? 105 అప్లికబుల్ అవ్వకపోతే 118 అసలు ఇంకా అయ్యే ఛాన్సే లేదు అని నిరంజన్ గారు వాదించారు. ఈ పాయింట్స్ నేను చాలా స్ట్రాంగ్ గా పెట్టడం వల్ల ఇంటరిమ్ బెయిల్ రావడానికి అవకాశం దొరికింది. నేను అది కూడా చెప్తున్నా, ఒకసారి జాగ్రత్తగా వినండి. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే దానికి మీరు సమాధానం ఏమని చెప్తారు? అక్కడ టైంకి రాని పోలీసుల, ప్రైస్ హైక్లకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ కి 28% GST వస్తుంది. ఆ బెనిఫిట్ షోల వల్ల సినిమా 10 కోట్లు చేసుకుంటే గవర్నమెంట్ కి అందులో 3 కోట్లు వెళ్ళాయి అని ఆయన నొక్కి వక్కా నుంచి చెప్పారు. In fact, my lord, all of this is happening because the government gives permissions for these shows. Government gives permission for high rates because it gets 28%, my lord, GST. ఆయన షారుఖ్ ఖాన్ 2017 రైస్ కేసుని, ఇలాంటిది ఒకటి జరిగింది 2017 టైంలో రైస్ అనే సినిమాకి సంబంధించి. అండ్ దెన్ మహారాష్ట్రలో అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 2 కేసెస్ ని ముందు పెట్టి చాలా స్ట్రాంగ్ గా వాదించారు ఆయన. ఈ టైంకి ఇంటరిమ్ బెయిల్ వచ్చేస్తుంది అని 90% ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఎక్కడో ఒక 10% ఉంది, ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పుడే లేచి ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. సెక్షన్ 105 వస్తుందండి, అప్లికబుల్ అవుతుంది అని అంటే జడ్జి ఆయన వైపు చూసి డైరెక్ట్ గా అడిగారు ఆవిడ, ఎలా అవుతుందండి, ఏ ఇంగ్రీడియంట్ అవుతుంది నాకు కరెక్ట్ గా చెప్పండి మీరు అని అడిగారు ఆవిడ. Applicable to the petition? Yes, Manoj. Ingredient is applicable to the petition. ఆ డెఫినేషన్ చదివి ఈ డెఫినేషన్ లో ఏ ముక్కలో అల్లు అర్జున్ గారు చేసిన చర్య ఫిట్ అవుతుందో నాకు ఒకసారి మీరు చెప్తారా అని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆయన రిమాండ్ పేపర్ మొత్తం చదివి ఆయనకి నాలెడ్జ్ ఉంది కదా మేడం అన్నారు. ఈయన ఎక్కడుంది నాలెడ్జ్ అని ఆవిడ అడిగారు. క్రౌడ్స్ వస్తారని తెలుసు కదా మేడం అన్నారు. అందుకే కదా సంధ్య థియేటర్ నుంచి పర్మిషన్ వెళ్ళింది అని ఆవిడ చెప్పారు. But without any knowledge is having. There will be a heavy crowd, huge crowd.
He's having knowledge, there'll be huge crowd. As for that, he has taken permission. Not from పర్మిషన్ రిజెక్ట్ చేశారు కదా మేడం పోలీసులు అని అంటారు. ఎక్కడ రిజెక్ట్ చేశారని అడిగితే పోలీసులు రిజెక్ట్ చేసినట్టు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ లేదు. అది ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ గారికి ఈ పర్టికులర్ కేసుకి డైరెక్ట్ కనెక్షన్ లేదు. సో ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత అల్లు అర్జున్ గారికి ఈ ఇన్సిడెంట్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టు సాలిడ్ ప్రూఫ్ లేదు కాబట్టి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు అని హైకోర్టులో జడ్జి డిసైడ్ చేశారు. ఒకసారి దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో మనం విందాం. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అల్లు అర్జున్ గారి మీద ఈ ఇండియా టుడే కాన్క్లేవ్ లో. ఇక్కడ మీకు సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అర్థం కావాలి. బెయిల్ వచ్చేసింది, అందరూ హ్యాపీ అయిపోయారు. ఇన్ఫాక్ట్ అల్లు అరవింద్ గారు చాలా హ్యాపీ అయ్యి అర్జున్ గారు బయటకు వస్తే ఇంటికి పట్టుకెళ్దామని చాలాసేపు బయట వెయిట్ చేసి ఆయన ఎప్పటికీ బయటకు రావట్లేదు. ఏంటి ప్రాబ్లం, బెయిల్ వచ్చేసింది కదా అంటే చంచల్ కూడా జైలు ఏదైతే ఉందో వాళ్ళు ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ని సైట్ చేశారు. ఇందులో ఏదో ఇష్యూ ఉంది, దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పంపించాలని చెప్పి. ఈ టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల అది వచ్చేసరికి లేట్ అయ్యేసరికి అర్జున్ గారు ఆ రాత్రంతా జైల్లో గడపాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు ఒక నంబర్ కూడా అలాట్ చేశారు, ఒక ఖైదీ లాగా. ఖైదీ నంబర్ 7697 ఒక సెల్లో ఆయన పెట్టి రాత్రంతా ఉంచారు. చివరికి అల్లు అరవింద్ గారు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ వాజ్ వెరీ అప్సెట్. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రైడే అరెస్ట్ చేయడం, కన్వీనియంట్ గా సాటర్డే సండే ఉందని చెప్పి ఇంటరిమ్ బెయిల్ వచ్చినా కూడా మైనర్ టెక్నికల్ ఫాల్ట్స్ ని సైట్ చేసి ఆయన లోపల ఉంచేయడం చాలా మంది స్పెక్యులేట్ చేయడం మొదలు పెట్టారు. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటది కాబట్టి ఇది ఆయన కాల్ ఏమో అని. ఇన్ఫాక్ట్ ఇదంతా జరుగుతున్న టైంలో ఇండియా టుడే కాన్క్లేవ్ ఆయన వెళ్ళారు. ఈ టైంకి నేషన్ అంతా ఇది వైల్డ్ ఫైర్ లో వెళ్ళిపోయింది. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు, నేషనల్ మీడియాతో సహా. అక్కడ ఇండియా టుడే జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో రాహుల్ కాన్వాల్ అని, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ జర్నలిస్ట్. ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని చూసి, సార్ ఏంటి సార్ అరెస్ట్ అయింది మన అర్జున్ గారిని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని డైరెక్ట్ గా అడిగారు ఆయన్ని. ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇన్ఫాక్ట్ ఆయన కూర్చోగానే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, రాహుల్ గారు ఇండియాలో సల్మాన్ ఖాన్ అయినా సంజయ్ దత్ అయినా ఎందుకు జైలుకి వెళ్ళారు? ఎందుకంటే కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు మన కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకేలా పనిచేస్తుంది కాబట్టి, అలాగే చట్టం తన పనిది చేసుకుంటూ వెళ్ళింది, దానివల్లే అర్జున్ గారు లోపలికి వెళ్ళారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఇన్ఫాక్ట్ మేమే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం 300 నుంచి 1300కి పెంచమని. కాకపోతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ చూపించలేదు. అక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక బిడ్డ కోమాలో ఉన్నాడు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు నేషనల్ మీడియాలో. 10 days ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారిని అక్యూజ్ 11 లో పెట్టి ఆయన ఇంటరాగేషన్ కి పిలిచి అక్కడ నుంచి ఆయన హాస్పిటల్కి పట్టుకెళ్లి అక్కడ నుంచి ఆయన కోర్టుకు పట్టుకెళ్లి కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో దానికి డైరెక్ట్ ఆర్డర్ తోనే చంచల్ కూడా జైలుకి పట్టుకెళ్లారు. దాని తర్వాత ఇప్పుడు బెయిల్ కూడా వచ్చింది. హోమ్ నా చేతిలో ఉంది కాబట్టి నేనే ఆర్డర్స్ ఇచ్చాను. నేను ఒకవేళ అలా చేయకపోతే మీరేమంటారు? ఒక యాక్టర్ కోసం మీరే రాజ్యాంగాన్ని మార్చారని మీరే నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, అందుకే నేను ఇలా చేశానని ఆయన అన్నారు. ఇదే కాకుండా డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారి మీద 4 big ఎలిగేషన్స్ వేశారు. ఎలిగేషన్ నంబర్ 1, ఎటువంటి పర్మిషన్ అడగకుండా వీళ్ళు బెనిఫిట్ షోకి వెళ్లారు. ఎలిగేషన్ నంబర్ 2, సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే అల్లు అర్జున్ గారు పైకి వచ్చి మరి అందరికీ హాయ్ చెప్తూ అందరికీ చేతులు ఊపుతూ లోపలికి వెళ్ళారు. దానివల్ల ఇది జరిగింది. गाड़ी के ऊपर आके सब लोगों को चेयर कर दे के, चिल्ला के, ये कर दे के पूरा माहौल पूरा हाथ से निकल गए. ఎలిగేషన్ నంబర్ 3, ఈయన సినిమా చూడాలనే అనుకుంటే షూటింగ్ టైంలో చూసుకొని ఉంటారు, హోమ్ థియేటర్స్ ఉంటాయి, ప్రైవేట్ గా చూసుకోవచ్చు, కానీ సినిమాకి వెళ్ళారు అంటున్నారు. उन्होंने जो पिक्चर शूटिंग किया वो खुद ने देखा है. वो चाहे तो स्टूडियो में स्पेशल शो देख सकता है और कहीं देख सकता है. उनके लिए खुद में आजकल तो होम थिएटर भी आ गया, घर में भी देख सकता है. దీంట్లో అసలు మీనింగే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు యాక్టర్ అవనివ్వండి, పెద్ద సెలబ్రిటీ అవనివ్వండి, బట్ అన్నిటికన్నా బేసిక్ గా ఆయన ఒక హ్యూమన్ బీయింగ్. బేసిక్ హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఒక వ్యక్తిగతంగా నేను ఒక సినిమాకి వెళ్ళి నేను చూద్దాం అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా సెక్యూరిటీ ఉందా లేదా అనే దాని మీద మనం డిబేట్ చేయొచ్చు, కానీ అసలు అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చి ఉండకూడదు, ఆయన థియేటర్కి వచ్చి చూసి ఉండకూడదు అనే ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. అది రేవంత్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చేశారు. అది ఎలిగేషన్ నంబర్ 4. అల్లు అర్జున్ గారు ఏం దేశ సేవ చేయట్లేదు కదా, ఆయన బిజినెస్ చేస్తున్నారు కదా. పైసా లగాయా పైసా ఆయా, డబ్బులు పెడతాను డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ ఎలాగో ఇది కూడా అలాగే, సినిమాలు కూడా వాళ్ళకేం స్పెషల్ ఇదేం పెట్టాల్సిన అవసరం లేదు అని చాలా ఘాటుగా చెప్పారు ఆయన. एक फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, उसमें क्या, इसमें क्या लेना देना. తర్వాత ఈ రాహుల్ కాన్వాల్ గారు క్వశ్చన్ అడిగారు. ఆయన రీసెంట్ ఒక ఇన్సిడెంట్ లో మీ పేరు మర్చిపోయారు కదా, దానివల్ల ఏమైనా అయి ఉంటుందా? అదేం లేదు, నాకు అల్లు అర్జున్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మావయ్య చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ మనిషి, ఆయన భార్య తండ్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన నాకు చాలా సన్నిహితుడు, ఆయన కూడా కాంగ్రెస్ వ్యక్తే. బట్ నా పర్సనల్ పెట్టుకుని నేను ఎప్పుడు ఏది ట్రీట్ చేయను అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన చేసిన పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఆయన కృష్ణ గారు అన్నారు ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో. ఓకే, సో ఈ జనరేషన్ లో ఎవరు లేరు కదా, ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అయితే కాదు అంటే, నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నాకే ఫ్యాన్స్ ఉంటారు అనగానే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో వచ్చింది. రాహుల్ కాన్వాల్ గారు ఒక్కటే మాట అన్నారు, ఆ థియేటర్ లో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కారణం అల్లు అర్జున్ గారు అయితే, మీరు ఇవాళ ఇండియా టుడే కాన్క్లేవ్ వచ్చారు కదా, ఇక్కడ ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏదైనా అయ్యి మిమ్మల్ని జైల్లో తోస్తే మీకు ఓకేనా
అని రేవంత్ రెడ్డి గారిని అడిగారు. దానికి ఆయన సమాధానంగా, మీరు పిలిచారు, మీ మీద నమ్మకంతో నేను వచ్చాను, నేను వస్తున్నానని ఇక్కడ జనాలకు తెలుసు, కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదు. అదే మీరు పిలవకుండా నేను ఒకవేళ వచ్చుంటే అప్పుడు ఏదైనా జరగరాని జరుగుంటే నా వల్ల దానికి నేనే బాధ్యుడిని అవుతాను అని దిస్ ఇస్ రేవంత్ రెడ్డి గారి పాయింట్. సో రెండు వైపులు మీ ముందు పెట్టా. అల్లు అర్జున్ గారి సైడ్ ఏంటి అంటే నిరంజన్ రెడ్డి గారి సైడ్ ఏంటి, అండ్ దానికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు. ఈ ఎంటైర్ ఆర్డియల్ మీద, అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద, ఈ అరెస్ట్ చుట్టూ నడుస్తున్న సర్కస్ మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే టార్గెట్ చేస్తుందా? ఉంటే దాని వెనకాతలు ఉన్న కారణాలు ఏంటి? నాకు మీరు కింద కామెంట్స్ రాయండి. అల్లు అర్జున్ గారి స్టాండ్ పాయింట్ అయితే ఒకటే ఉంది, ఐ బిలీవ్ ఇన్ ద లా, థ్యాంక్ యూ టు మై ఫ్యాన్స్. ఆ కుటుంబానికి నేను తోడుగా ఉంటా. ఈ పాయింట్స్ మాత్రం ఆయన మరీ చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్, ఈ ఇన్సిడెంట్ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో మనం చూడాలి. అటు నిరంజన్ రెడ్డి గారి సైడ్, ఇటు రేవంత్ రెడ్డి గారి సైడ్ నేను బ్యాలెన్స్ గా చెప్పానని అనుకుంటున్నా. మీరేమంటారు? అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మనం 3 million సబ్స్క్రైబర్ మైల్ స్టోన్కి రీచ్ అయ్యాం. అది కూడా నేను ఏ రోజైతే దీక్ష తీసుకున్నానో, నా ఇష్ట దైవం ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాను, ఆ రోజే ఇది జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. ఈ రోజే 3 million మనం కొట్టడం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్ణయం. బట్ ఎన్ని నంబర్లు కొట్టినా, ఎన్ని రికార్డులు కొట్టినా ఇలాగే కష్టపడడం మాత్రం నేను ఆపను. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ వీడియోని కన్సైజ్ గా మీ ముందు తెచ్చేస్తాను. అది లోకల్ టాపిక్ అయినా, నేషనల్ టాపిక్ అయినా, ఇంటర్నేషనల్ టాపిక్ అయినా, అది నా వృత్తి ధర్మం. అది ఆంజనేయ స్వామి తర్వాత నేను నమ్ముకునేది దాన్ని. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్, ఈ నంబర్స్, ఈ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కష్టపడడానికి నన్ను ప్రేరేపిస్తున్నాయి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుసుకుంటా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు రోజు కోటి వస్తుంది. అండ్ నాకు ఏదైనా DM చేద్దాం అనుకున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, అజయ్ ఫ్రమ్ ఏజ్వుడ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. అజయ్ ఫ్రమ్ ఏజ్వుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above political instability. Rise above judicial mockery. Rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.